నిన్న ఏమేమి బ్లౌజులు కుట్టాను, అవే ఎన్ని జాకెట్లు అయితే చేతి పని చేశానో మీకు చూపిస్తా అండి. అంటే చేతి పని అంటే కుట్టేసి మొత్తం కంప్లీట్ అయినవి 2 రోజుల నుంచి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అయితే మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో కుట్టేశానండి. కాకపోతే చేతి పని ఒక్కటే కంప్లీట్ చేయక ఇది ఆగిపోయింది. ఈ ఒక్క బ్లౌజ్ని ఇంకోండి, ఈ ఒక్క బ్లౌజే ఎప్పుడో కుట్టిందనమాట. కన్మయన్ని ఇప్పుడు కుట్టినవే. అంటే మొత్తం ఒక 10 బ్లౌజెస్ దాకా స్టిచ్ చేసి ఉంటానేమో మొత్తం చేతి పనితో. ఇదిగోండి, అంటే లైటింగ్ బయట అనేది వెళ్తే కొంచెం వెళ్తే అదొక రకంగా కనిపించట్లేదు కదా, అందుకనేసి. ఇంకోండి, ఈ బ్లౌజ్ ఒక్కటే ఎప్పుడో కుట్టింది అనమాట. దానికి చేతి పని వరకు నిన్నే కంప్లీట్ చేశాను. ఇది మా అత్తయ్యదే అండి, అందుకని నేను దీన్ని ఇప్పటి వరకు చేతి పని చేయలేదు. అందుకనే ఇంకొచ్చేసి ఇవి 2 బ్లౌజులు వచ్చేసి ఒక కస్టమర్వి, అంటే మా మేనత్తవండి. 2 శారీస్ అనమాట, 2 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులే. ఇవి 2 కూడా నిన్న మొన్నట్లోనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇది ఒక బ్లౌజు. చేతి పని మాత్రం వీటన్నిటికి నిన్నే చేశానండి. చక్కగా రౌండ్ నెక్ ఇచ్చాను. మంచిగా మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ, ఇలా హ్యాండ్స్కి కూడా మనకి హెమ్మింగ్ ఏం చేయకోకుండా ఓన్లీ ఉక్సులు కాజాలు మాత్రమే వేసాను అనమాట. ఇంకోండి, ఇది ఒక జాకెట్టు. అలాగే ఈ బ్లౌజ్ కూడా మా అత్తదేనమాట. అంటే అదే మేనత్త అన్నాను కదండి, ఇదేమో మా అత్తయ్య గారిది, ఇది వచ్చేసి మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలది. మా ఇంటి ఎదురుగానేనండి ఇల్లు అయితే. ఇది ఒక బ్లౌజు. ఈ 2 బ్లౌజులు వచ్చేసి మా అత్తయ్యే. ఇప్పుడు వచ్చేసి ఉన్నవన్నీ వచ్చేసి ఒక ఆవిడేనండి. ఈ బ్లౌజులన్నీ ఒక ఆవిడయే. ఇదేమో ఆదికి. ఈవిడది ఇంకో బ్లౌజ్ అయితే కుట్టాలి, నేను కుట్టేవి కూడా చూపిస్తాను. ఇది ఆది జాకెట్టు. ఇది పక్కకు పెట్టేసి అన్నీ సేమ్ అండి, రౌండ్ నెక్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేశాను. మంచిగా అన్నీ సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటాయి అనమాట. ఇంకోండి, ఇది ఒక బ్లౌజు. ఇది ఒక బ్లౌజు. 2 ఏమో ప్లెయిన్ బ్లౌజులు అనమాట. అంటే నార్మల్గా అన్నీ 2 బయట ముక్కలేనండి. ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ నేను ఆ లైనింగ్ బ్లౌజ్ ఇంకా కుట్టలేదు, ఎందుకంటే దానికి లైనింగ్ దొరకలేదని ఆపేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా లైనింగ్ నిన్నే తీసుకున్నా, నిన్న ఈవినింగ్. అది కూడా స్టిచ్ చేయాలన్నమాట. కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు. ఇవి 2 అండి ప్లెయిన్ బ్లౌజులు 2. ఇలా ప్రింట్ వర్క్ వచ్చినవి అయితే ప్రింటెడ్ వచ్చినవి అయితే 3 అండి. అన్నీ సేమ్ అండి, 2 బయట ముక్కలే కదా, అంటే నార్మల్ బ్లౌజులే కదా, అందుకే మీకు ఏమి చూపించట్లా. ఇవి 3 బ్లౌజులు అండి. అంటే మొత్తం ప్లెయిన్ బ్లౌజులు 2, ఇవి 3, 5 బ్లౌజులు ఈవిడి అనమాట. ఇవి 5, ఇవి 2 కలిపి 2 రోజుల సంపాదన అనమాట నాకు. అంటే 5 వీటికి మాత్రం 350 వచ్చినాయండి. ఈ కస్టమర్ ఒక్కళ్ళయే ఈ 5 బ్లౌజులకి 350 ప్లస్ 3 చీరలకి ఫాల్స్లు వేసానండి. 350 ప్లస్ 90, 350ను 90 అండి. అంటే 440 రూపాయలు ప్లస్ లింగి పంచికి అంచులు కుట్టాను అనమాట. 450 రూపాయలు వచ్చేసి ఈ వీడియో మాత్రమే. అలాగే మా అత్తయ్య వచ్చేసి 2 లైనింగ్ బ్లౌజులకి లైనింగ్లు ఫాల్స్లు వేసి కుట్టాను కాబట్టి 360ను 460 ఇవ్వండి. మొత్తం 450 వచ్చేసి 900 అయితే నేను సంపాదించింది 900 అండి. 2 రోజులకు వచ్చేసి నాకు 900 అంటే 450 రూపాయలు రోజుకి వచ్చి కష్టపడాను అనమాట. అది కూడా నైట్ టైం, నైట్ అంటే ఈవినింగ్ 2 దాటిన దగ్గర నుంచి
నేనైతే వీటిని స్టిచ్ చేసుకున్నాను. అందుకనే నాకు ఇంత మాత్రమే కష్టపడగలిగాను. లేదంటే ఇంక మంచిగా మనం పొద్దున్నే ఎక్కేసి 10కి ఎక్కేసి స్టిచ్చింగ్ మొదలు పెడితే కనుక అసలు నిజంగా అండి చాలా చాలా మంచిగా బోల్డెన్ బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చు. నేను దగ్గర రోజుకు వచ్చేసే ఒక 6-7 బ్లౌజుల దాకా కుడతానండి. కాకపోతే ఏంటో 2 రోజులకి కలిపి ఇవి స్టిచ్ చేశాను. అదే అర్థం అవ్వలేదా? అదేనండి, మీకు అర్థం కావట్లేదా అంటే నేను రోజుకి వచ్చేసి ఇన్ని బ్లౌజులు కుట్టగలను అన్నమాట నేనైతే. కాకపోతే 2 రోజుల్లో నేను ఇంట్లో పని చేసుకుంటూ అలాగే నాకు కొంచెం అటు ఇటు తిరుగుకుంటా అయితే ఈ బ్లౌజులు మాత్రమే కంప్లీట్ చేయగలిగాను 2 రోజుల్లోని. అది కూడా ఆఫ్టర్నూన్ 2 తర్వాత ఎక్కి నేను బ్లౌజులు అయితే కుట్టాను. నాకు 2 రోజుల సంపాదన వచ్చేసి 900 అయితే వచ్చిందండి. అది నాకైతే పర్వాలేదు, ఓకే. అసలు లేని రోజుల నుంచి ఇప్పుడైతే పర్వాలేదు కదండి. నాకైతే ఫస్ట్లో అసలు ఏమీ వచ్చేవి కాదు బ్లౌజులు. అందుకనేసి నేను చెప్తున్నాను అనమాట. ఈ 2 రోజుల మీద 900 అయితే సంపాదించానండి. ఐ ఆమ్ హ్యాపీ. ఇంక ఈ బ్లౌజులు పక్కన పెడదాం. ఇది కూడా ఇప్పుడు ఈ 5 బ్లౌజెస్ గల్లా ఆవిడదే ఈ బ్లౌజ్ కూడా అండి. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేయాలి. ఇంకోండి లైనింగ్ అయితే తీసుకున్నా, ఆ జాకెట్ ఇది. అలాగే మనకి ఈ బటర్ఫ్లై శారీ ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి రేపు వద్దుంది అనమాట. అంటే శనివారం నైట్కి ఇవ్వాలండి. ఆదివారం వస్తారన్నారు. ఆదివారానికి కంప్లీట్ అయిపోవాలన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి. శారీ అయితే చాలా బాగుందండి. ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా. నాకు బాగా నచ్చింది ఈ శారీ. కాస్ట్ ఏమో తెలియదు కానీ బాగుందన్నమాట. దీనికి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు. అలాగే ఇది ఆది బ్లౌజు. శారీ అంతా ఇదనమాట. ఇలా ఒకటి ఇచ్చారు మనకి. ఈ 3 నాకు అర్జెంటుగా కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని నేను ఇప్పుడు కూర్చొని ఈ 3 వాటిని కటింగ్ చేసుకుంటాను. వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.